సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఆలోచిస్తున్నానండి. అలాగే రిస్క్ కూడా ఎక్కువ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఏ సెక్టార్స్ అంటే? సో ఎవరైనా 10 lakhs అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అండ్ రిస్క్ కూడా భరించగలను, కొంచెం లాంగ్ టర్మ్ ఉండగలను. నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా నాకు కొంచెం స్పెషల్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక మనకి ప్రజెంట్ ఇప్పుడు SIF అనే ఒక ప్రోడక్ట్ అందుబాటులో ఉంది. SIF అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో ఇక్కడ నార్మల్ మ్యూచువల్ ఫండ్లో జరిగే వాటికన్నా కొంచెం స్పెషల్ స్ట్రాటజీస్ అనేది ఇక్కడ ఉంటుంది. మనకి నార్మల్ మ్యూచువల్ ఫండ్ కనుక చూస్తే కనుక ఇందులో మనకి సెబీ అనేది కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టింది. సో ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే మీరు ఒక కంపెనీ షేర్ని 10% కన్నా మించి హోల్డ్ చేయకూడదు. సో ఇప్పుడు నాకు ఒక కంపెనీ బాగా పెరుగుతుందని తెలుసు, ఒక 4 times 5 times పెరుగుతుంది. బట్ నేను మ్యాక్సిమం దాన్ని హోల్డ్ చేయగలిగింది 10% మాత్రం. అంటే మనకేంటి అప్సైడ్ మార్కెట్లో మనకి మ్యూచువల్ ఫండ్లో ఏదంటే కొంత రిస్ట్రిక్షన్ ఉంటుంది. అదే నేను SIFకి వెళ్ళాను అనుకోండి, నాకు అటువంటి రిస్ట్రిక్షన్ ఏముంటుంది. ఫుల్ నేను అప్సైడ్ మార్కెట్ నేను క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి డెరివేటివ్ మార్కెట్ అని ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో మన డెరివేటివ్స్ని ఓన్లీ హెడ్జింగ్ పర్పస్ మాత్రమే వాడుకోవచ్చు. అంటే ఏదైనా కొంచెం ఆర్బిట్రాజ్ ఇన్కమ్ ఇలాంటి వాటి కోసమే మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఆర్బిట్రాజ్ ఏంటంటే కనుక ఉదాహరణకు మనకి స్టాక్ అనేది NSEలో ఉంది, BSEలో ఉంది. NSEలో 100 రూపీస్కి ఉంది, BSEలో 101 రూపీస్కి ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే NSEని కొంటాను, BSEలో అమ్మేస్తాను. 100, 101 సేమ్ స్టాక్. నాకేంటి రిస్క్ ఫ్రీ ప్రాఫిట్. ఇలాంటివి మనకి మార్కెట్లో ఆపర్చునిటీస్ వస్తాయి. ఏదో స్టాక్ ఎక్స్చేంజెస్లో అయినా రావచ్చు, లేకపోతే ఫ్యూచర్ మార్కెట్, క్యాష్ మార్కెట్లో అయినా రావచ్చు. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు అక్కడ జనరేట్ చేస్తారు. సో ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే మనకి రిటర్న్ అనేది జనరల్గా ఒక 6 to 7% మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మార్కెట్ కంప్లీట్గా పడిద్ది అన్న ఒక క్లారిటీ ఉంది, బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్లో నేకర్ షార్ట్ సెల్లింగ్ అనేది చేయలేరు. ఇప్పుడు మనం చూసాం, వార్ వస్తే జనరల్గా మార్కెట్స్ పడతాయి. వార్ స్టార్ట్ అవుతుంది, ఓకే ఈ మంత్ మనకు మార్కెట్ పడిపోతుంది అని తెలిసి వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేయలేరు, తెలిసినా చేయలేరు. అదే SIFలో ఆప్షన్ ఉంది. దే కెన్ డూ 25% ఆఫ్ ది అమౌంట్ వరకు వాళ్ళు షార్ట్లు పెట్టచ్చు, నేకెడ్ షార్ట్స్. సో ఎవరైతే కొంచెం ఎక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ స్ట్రాటజీ ద్వారా SIF కొంచెం మనీ అనేది ఎక్కువ గ్రోత్ చేయగలదు. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఈ SIFకి మ్యూచువల్ ఫండ్కి కామన్గా ఈక్విటీ ట్యాక్సేషన్స్, ఈక్విటీ ఫండ్స్ అయితే ఈక్విటీ ట్యాక్సేషన్, డెట్ అయితే డెట్ ట్యాక్సేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఫండ్ నుంచి మనం రిడీమ్ చేస్తాం అప్పుడు మాత్రం ఆ ట్యాక్స్ అనేది మనం పే చేయాలి. నార్మల్గా మనం మ్యూచువల్ ఫండ్లో కానీ ఈ SIFలో కానీ ఇన్వెస్ట్ చేస్తే మనం బై అండ్ సెల్ ఫండ్ మేనేజర్ బై అండ్ సెల్ చేసినా కానీ మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం. ఓన్లీ మన మనీని మనం రిడీమ్ చేస్తేనే ఆ గెయిన్స్ ఏదైతే వచ్చాయో ఆ ట్యాక్స్ పే చేయాలి. నార్మల్గా ఒకప్పుడు PMSలో SIF లేకముందు చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే హై గ్రోత్ కావాలనుకుంటే వాళ్ళు PMSకి వెళ్ళేవాళ్ళు. PMSలో ఏంటంటే మినిమం 50 lakhs పెట్టాలి. సో ఇది పోలిస్తే 10 lakhs, అది 50 lakhs. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో PMSలో అదంతా ఇన్వెస్టర్ పే చేయాలి. ఉదాహరణకు నేను ఒక 50 లక్షలు పెట్టాను, ఫండ్ బాగా పెరిగింది, ఒక 60 లక్షలు అయింది. ఈ 10 lakhsకి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మొత్తం కలిపి 1 లక్ష రూపాయలు నేను కట్టాను. సో నెక్స్ట్ ఇయర్ ఫండ్ పడిపోయింది, మళ్ళీ తిరిగి 50 లక్షలకే వచ్చేసింది. సో నేను ఇక్కడ 1 lakh కట్టాను కదా, నాకు ఈ 1 lakh ఇవ్వమంటే ఇవ్వరు. అదే మ్యూచువల్ ఫండ్లో అనుకోండి, మీరు ఫండ్ మీరు పెట్టారు 50 lakhs, అది 50 అయింది, మళ్ళీ 50 వచ్చింది, మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ మీద. బికాస్ మ్యూచువల్ ఫండ్స్ కానీ SIFs కానీ ట్రస్ట్గా ఏర్పడతాయి. ట్రస్ట్కి మనకి ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఈ SIF కూడా మనకి ఫండ్ చేసే బై సెల్ మీద మనకి ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం. అండ్ నార్మల్గా మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కానీ మనకి ఫారెన్లో ఈ హెడ్జ్ ఫండ్స్ అనేవి చాలా ఫేమస్. హెడ్జ్ ఫండ్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తాయి. హెడ్జ్ ఫండ్స్ చేసే పని ఏంటంటే కనుక కాంప్లెక్స్ డెరివేటివ్ స్ట్రాటజీస్ని అప్లై చేసి ఇన్వెస్టర్కి ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తాయి. సో ఈ హెడ్జ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి 1 crore మినిమం అమౌంట్. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ ఎంతకుముందు SIF రాకముందు కొంచెం హై రిస్క్ తీసుకుంటాను, నాకు మనీ గ్రో అయ్యే ఛాన్స్ ఉందంటే హై క్యాపిటల్ పెడితేనే ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు విత్ SIF మనకి PMSలో ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్ అంతగా ఉండదు, ఆ ఫీచర్ వచ్చేసింది. నెక్స్ట్ AIFలో మనం హెడ్జింగ్ చేసుకోవచ్చు, ఆ హెడ్జింగ్ ఫీచర్ కూడా 25% మనం చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో ఉండే ట్యాక్సేషన్ బెనిఫిట్ ఉంది. సో ఇవన్నీ కలిపి ఒక సింగిల్ ప్రోడక్ట్గా తీసుకొచ్చాం. ఈ SIFలో మెయిన్గా 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈక్విటీ ఓరియంటెడ్ SIFs, 2 హైబ్రిడ్, 3 డెట్.
సో ఈక్విటీ ఓరియంటెడ్లో కూడా మనకి మెయిన్గా చూసుకుంటే కనుక 3 ఉంటాయి, లాంగ్ షార్ట్, ఎక్స్ టాప్ 100, సెక్టార్ అలొకేషన్. సో మనకి మ్యూచువల్ ఫండ్లో లేని ఒక కేటగిరీ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో మనం ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది లార్జ్ క్యాప్, మిడ్, స్మాల్, లేదా లార్జ్ అండ్ మిడ్, ఫ్లెక్సీ, మల్టీ ఇలాంటి కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను రిస్క్ తీసుకోగలిగిన ఇన్వెస్టర్ని. నాకు ఈ లార్జ్ క్యాప్స్ నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే లార్జ్ క్యాప్స్ కొంచెం స్టేబుల్గా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ రిటర్న్ ఇస్తాయి లాంగ్ టర్మ్లో కంపేర్ టు మిడ్ అండ్ స్మాల్. సో మిడ్ అండ్ స్మాల్లో నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను మిడ్ అండ్ స్మాల్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే విడివిడిగా ఉన్నాయి మిడ్, స్మాల్. లార్జ్ అండ్ మిడ్ కలిసి ఉంది కానీ మనకు మిడ్, స్మాల్ కలిసి లేదు. ఎస్ఐఎఫ్లో మనకు ఉంది ఆ కేటగిరీ. మిడ్ అండ్ స్మాల్ కలిగి ఎక్స్ టాప్ 100 అంటారు, వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి వాటిలోనే మనకి డెరివేటివ్స్ కూడా క్లిక్ అయితే కనుక ఇంకా ఎక్కువ రిటర్న్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్గా ఈ డెరివేటివ్స్ వాడటం వల్ల ఒకటి మనకి రిటర్న్ అన్నా ఎన్హాన్స్ అవ్వచ్చు, రిస్క్ అన్నా తగ్గచ్చు. సో ఈ 2 ఫీచర్స్ మనకి ఈ ఎస్ఐఎఫ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో, ఇట్ కెన్ బి a రిటైర్మెంట్ పర్పస్ ఆర్ ఇట్ కెన్ బి కిడ్స్ ఎడ్యుకేషన్, ఒక 10 years గ్యాప్ ఉంది అనుకుంటే కనుక 10 lakhs పెట్టచ్చు. అండ్ 10 lakhs ఇన్వెస్ట్ చేయడంలో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎస్ఐఎఫ్లో ఏంటంటే మీరు విత్డ్రా చేస్తే 10 lakhs కన్నా బిలో మనీ పడిపోతే కనుక మొత్తం విత్డ్రా చేయాలి. ఓకే. సో చీటికి మాటికి విత్డ్రా చేయడానికి మనసు ఒప్పదు. ఇప్పుడు మనకు ఈ ఒక ప్లాట్ ఉంది, అమ్మితే ఒక 15 lakhs వస్తాయి, నాకు అవసరం 50,000 అయితే నేను ప్లాట్ నమ్మను కదా. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే పార్షియల్ విత్డ్రాల్ అలౌడ్ ఉంది. బట్ అదేంటంటే నాకు దగ్గర 10 lakhs నేను 50,000 అవసరం అయితే నేను మ్యూచువల్ ఫండ్ 50,000 మాత్రమే తీసుకోవచ్చు, నా మిగిలిన బ్యాలెన్స్ అక్కడ గ్రో అవుతుంది. బట్ ఈ మెంటాలిటీ పెరిగే వాళ్ళకి ఏంటంటే మనీ గ్రో అవుతుంది. ఎస్ఐఎఫ్లో ఏంటంటే మీరు మినిమం 10 lakhs మెయింటైన్ చేయాలి. సో మినిమం 10 lakhs మెయింటైన్ చేయాలి కాబట్టి మనం పార్షియల్గా మనకి చీటికి మాటికి చేసే విత్డ్రాల్స్ అన్నింటినీ మనకి అది అవాయిడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదే దీనికి మోస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ టైం ఉంటే కనుక మనకి మనీ అనేది ఎక్కువగా కాంపౌండ్ అవుతూ వస్తుంది. సో ఎక్కువ కాంపౌండ్ అయితే కనుక మనకి ఫైనల్గా ఎక్కువ రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను 2 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, 2 10 lakhs పెట్టాల్సి వస్తుంది. 20 lakhs పెట్టాలి. 3 కంపెనీస్కి వెళ్తే 3 10 lakhs పెట్టాలి. మ్యూచువల్ ఫండ్లో మన స్టార్టింగ్ ఏంటంటే 5,000 ఉంటుంది కాబట్టి అది ఈజీగా వెళ్ళచ్చు. కానీ ఇక్కడ మాత్రం మనం మినిమం 10 lakhs అని వెళ్ళాలి. 10 lakhs ఏమో నేను ఇంక ఎస్ఐపీస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఎస్టీపీస్ ఆర్ ఎస్డబ్ల్యూపీస్ ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈచ్ కంపెనీకి మాత్రం నేను మినిమం ఒక 10 lakhs అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. బట్ గ్రోత్లో మాత్రం మనకి మ్యూచువల్ ఫండ్ని కొంచెం లాంగ్ రన్లో కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది మ్యూచువల్ ఫండ్తో పోల్చుకుంటే. సో ఎవరైతే ఆల్రెడీ నాకు మ్యూచువల్ ఫండ్ కన్నా ఎక్కువ రిటర్న్ కావాలి, లేదా నా పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, కొంచెం నాకు ఎడిషనల్ రిస్క్ తీసుకుంటాను, దానికి తగ్గట్టు నాకు రిటర్న్ కావాలి అనుకుంటే ఎస్ఐఎఫ్ ఇస్ బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ఈక్విటీ. ఈవెన్ ఈక్విటీస్లో కాదండి, మనకి డెట్లో కూడా ఉంటాయి, హైబ్రిడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు హైబ్రిడ్ చూసుకుంటే ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, మనకి 6-7% మోస్ట్లీ ఇస్తుంది. నాకు ఇంతకన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ కావాలి, అట్ ద సేమ్ టైం నేను అంత రిస్క్ తీసుకోలేదు. అలాంటి వాళ్ళకి హైబ్రిడ్ ఎస్ఐఎఫ్స్ ఉన్నాయి, అంటే 8-9% మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి రిటర్న్ అయితే తగ్గట్టుగా మనం ఎస్ఐఎఫ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మనకి ఎంత రిస్క్ తీసుకున్నాం. హూ వాంట్స్ అండ్ అగ్రెసివ్ కెన్ గో ఫర్ ఈక్విటీస్. బట్ నాకు ఎఫ్డీ కన్నా కొంచెం లిటిల్ ఓవర్ కావాలి, హైబ్రిడ్ కానీ డెట్ కానీ వెళ్ళచ్చు. సో మనకి గోల్ తగ్గట్టు ఎస్ఐఎఫ్లో మనకి కస్టమైజేషన్ అనేది ఉంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ.